విద్యార్థుల సమస్యలపై మరోసారి రాజకీయ నిరసనకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ఢిల్లీలో విద్యార్థులు యువత పట్ల కేంద్ర సర్కార్ అనుసరిస్తున్న వైఖరి నిరసిస్తూ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం బీఆర్ఎస్పీ ఆందోళనకు దిగనుంది. హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ వేదికగా నిరసన కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనున్నారు. విద్యార్థుల పోరాటానికి సంఘీభావంగా ఈ ధర్నా చేపట్టారు. విద్యార్థుల సమస్యలపై మరోసారి రాజకీయ నిరసనకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ఢిల్లీలో విద్యార్థులు యువత పట్ల కేంద్ర సర్కార్ అనుసరిస్తున్న వైఖరి నిరసిస్తూ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం బీఆర్ఎస్పీ ఆందోళనకు దిగనుంది. హైదరాబాద్లో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వేదికగా నిరసన కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొనున్నారు. విద్యార్థుల పోరాటానికి సంఘీభావంగా ఈ ధర్నా చేపట్టారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ నుంచి మరింత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హరికృష్ణ చెప్తున్నారు. గుడ్ మార్నింగ్ హరికృష్ణ. ప్రస్తుతం ధర్నా చౌక్ వద్ద ఏంటి పరిస్థితి? ఎవరెవరు హాజరవుతున్నారు ఈ దీక్షకి? థ్యాంక్ యూ సతీష్. గుడ్ మార్నింగ్. ఈరోజు బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ఏదైతే ఢిల్లీలో నీట్ పేపర్కి వ్యతిరేకంగా యువత మొత్తం కూడా జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ పోలీసులు యువతపై దాడి చేసే లాఠీచార్జ్ చేసిన నేపథ్యంలో కూడా దానికి నిరసన వ్యక్తం చేస్తూ కూడా ఈరోజు బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద భారీ ఎత్తున ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అయితే దీనికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అయితే దీనికి ఇప్పటికే అటు పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో కూడా హైకోర్టుకు వెళ్ళి మరీ ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి నిరసనకు మహా నిరసన అని చెప్పేసి పేరు మీద ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపడుతుంది. దీనికి హైకోర్టుకు వెళ్ళి మరీ కూడా పర్మిషన్ తీసుకొచ్చి ఈ భారీ బందోబస్తు మధ్య పోలీసులు భారీ ఎత్తున ఇక్కడికి మోహరించిన నేపథ్యంలో కూడా ఇక్కడ భారీ బందోబస్తు మధ్య ఈ యొక్క నిరసన కార్యక్రమం కొనసాగుతుందని చెప్పొచ్చు. అటు కోర్టు కూడా అనుమతులు ఇస్తూనే కొన్ని షరతులతో కూడిన అనుమతులు ఇచ్చిన నేపథ్యం అయితే ఉంది. ఇప్పటికే విద్యార్థులంతా కూడా అంటే బీఆర్ఎస్పీ విద్యార్థి నేతలంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం మనతో పాటు ఎర్రల శ్రీనివాస్ ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే మీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్చాట్ చేస్తూ కూడా ఇక గ్లోబరైన సంస్థతోటి కేటీఆర్కి సంబంధం ఉంది. గతంలో పేపర్ మొత్తం కూడా కేటీఆర్ అమ్ముకున్నాడు, వాళ్ళు నిరసన చేయడం ఏంటి అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఆ విషయానికి వస్తే అసలు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉందా? ఇక్కడ జరిగే విద్యార్థుల మీద లాఠీచార్జ్ జరుగుతుంటేమో రాహుల్ గాంధీ స్పందించడు, రేవంత్ రెడ్డి మాట్లాడు, ప్రభుత్వం మాట్లాడదు, సర్కారు స్పందించదు. మీకేం సంబంధం? మీరెట్లా ర్యాలీలు తీస్తారు? మీరెట్లా ధర్నాలు చేస్తారు? మీరు అక్కడ విద్యార్థులు జరుగుతుంటే అక్కడనేమో వాళ్ళ సంఘీభావంగా మద్దతు తెలుపుతారు రాహుల్ గాంధీ. ఇక్కడ 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో ఇస్తామని చెప్పిండ్రు. ఎందుకు ఇవ్వాలని 30 నెలల నుంచి విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేస్తే వాళ్ళకు పర్మిషన్లు ఇవ్వట్లేదు. ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళు రాస్తారోక చేస్తే నిరసన చెప్తే వాళ్ళని అరెస్ట్ చేసి లోపడేస్తూ ఉన్నారు, కేసులు పెడుతూ ఉన్నారు. మీకేం సంబంధం? అంటే రాహుల్ గాంధీ పొద్దున్న లేస్తే రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరిగేటువంటి రాహుల్ గాంధీ ఢిల్లీలో ఒక తీరు ఉంది, గల్లీలో ఒక తీరు ఉంది వాళ్ళ విధానం. కాంగ్రెస్ పార్టీ విధానం 2 విధాల ద్వంద్వ వైఖరి నడుస్తూ ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బోగస్ మాటలు ఇలా మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇలా రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ జరిగేటువంటి విద్యార్థుల మీద లాఠీ చార్జ్ మీద ఒక్కరోజైనా స్పందించిండా? రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడు? చిక్కడపల్లి లైబ్రరీ సెంటర్కి వచ్చి ఆనాడు మీరు వాదా ఇచ్చి వాగ్దానం చేసి ఓట్లు వేయించుకొని
ఇలా మీరు అధికారంలోకి వచ్చి 30 నెలల నుంచి నిరుద్యోగులంతా పెద్ద ఎత్తున మాకు ఉద్యోగాలు 2 లక్షలు ఇస్తామన్నారు, విద్యా భరోసా ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పటివరకు ఇవ్వలేదని నిరుద్యోగులందరూ నిరసన తెలియజెప్తే వాళ్ళని కనీసం వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళని ఆదుకొని వాళ్ళతో మాట్లాడేటువంటి పరిస్థితి లేదు కదా. ఇలా కాంగ్రెస్ పార్టీ మాట్లాడే నైతిక హక్కు ఉందా? థ్యాంక్ యూ. బీఆర్ఎస్ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క అంశంలో మాట్లాడే హక్కే లేదు ఎట్టి పరిస్థితిలో కూడా. అంటే గతంలో ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ మేరకు ఉద్యోగాలు ఇవ్వటం లేదు. ఒకవేళ ఈ ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి కూడా అడుగుతున్న వారిని లాఠీచార్జ్ చేస్తున్నారు. వారికి మాట్లాడే అర్హత ఎక్కడిది అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలకు మాట్లాడే హక్కు లేదంటూ కూడా బీఆర్ఎస్పీ నాయకులంతా కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు మరి కాసేపట్లో అంటే 10 గంటలకు ఈ యొక్క కార్యక్రమం ప్రారంభం కానుంది. పెద్ద ఎత్తున విద్యార్థి నేతలంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే అయితే ఢిల్లీలో ఏదైతే దాడి జరిగిందో ఆ దాడికి నిరసనగా ఇక్కడ మేము శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్నాము. దీనికి అంశాలతో కూడిన పర్మిషన్లు ఇవ్వడమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఏదైతే అటు రాహుల్ గాంధీ ఏ విధంగా అయితే ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులకు మద్దతు తెలుపుతున్నారో ఇక్కడ తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా ఉందంటూ కూడా నేతలంతా కూడా చెప్తున్న పరిస్థితి. అయితే మరి కాసేపట్లో ఈ యొక్క మహా నిరసన కార్యక్రమం అయితే ప్రారంభం కానుంది. మనం ప్రస్తుతం విజువల్స్లో చూస్తే ఢిల్లీలో విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అణచివేతకు దాష్టికానికి వ్యతిరేకంగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మహా నిరసన కార్యక్రమం చేపడుతామంటూ కూడా బీఆర్ఎస్పీ నాయకులు ఈ యొక్క పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకుంటున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఇందుకు కాసేపట్లో ముఖ్య అతిథిగా కేటీఆర్ కూడా ఇక్కడికి కేటీఆర్ రానున్నారు. కేటీఆర్ ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే ప్రారంభించుకున్న మరి కాసేపట్లో అయితే అయితే పెద్ద ఎత్తున బీఆర్ఎస్పీ నేతలంతా కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి. అంటే చెప్పండి, అంటే మీరు ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అడ్డుకుంటామంటూ కూడా చెప్తున్నారు. దీనికి ఏం చెప్తారు? రమ్మానండి అన్న, కాంగ్రెస్ పార్టీకి సిగ్గుండాలా? వాళ్ళు అడ్డుకోవటమే కదా, వాళ్ళ జీవితం మొత్తం ఒకళ్ళని అడ్డుకోవడం తప్ప వేరేది ఏమైనా ఉందా? ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడికి వచ్చిర్రు. ఇప్పుడు తెలంగాణ ప్రజలకి, తెలంగాణ స్టూడెంట్స్కి ఏమి ఇచ్చిర్రు? హామీ ఏమిచ్చి వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చారన్న? వాళ్ళు ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిర్రు. వాళ్ళు పిల్లలందరూ కూడా మొన్న మా యూత్ అంతా కూడా పెట్టింది, పెద్ద నిరసన పెట్టింది, అందరూ కూడా చూసిందే. సో ఇప్పుడు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అరాచకాలు. అట్లాగే ఈ ఢిల్లీలో జరిగిన నీట్ పరీక్షలు దాని గురించి అని చెప్పి పిల్లలందరూ కూడా అక్కడ పోయి నిరసన చేస్తుంటే వాళ్ళని లాఠీ చార్జ్ కొట్టడం అనేది ఎంతో అన్యాయం. ఇది ఈరోజు యూత్ పవర్ ఏందనేది డెఫినెట్గా అందరికీ తెలిసింది. ఈ రేపు ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అంటే యూతే. వీళ్ళందరూ కూడా ఓట్లు వేస్తేనే గెలిచిర్రు. మీరందరూ కూడా అది గమనించుకోవాలా. రాహుల్ గాంధీ అయినా కూడా, మోడీ అయినా కూడా ఇది తెలుసుకోవాలి. మరి కాసేపట్లో ఈ కార్యక్రమం మహా నిరసన కార్యక్రమం ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున ప్రారంభం కానుంది. ఇప్పటికే బీఆర్ఎస్పీ నేతలంతా, విద్యార్థి నేతలంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే 10 గంటలకు ఈ యొక్క సభకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.